కపాలకురంటక యోగా నుంచి శ్రీతత్వ నిధి అనే ఒక పుస్తకం ఏం లేదు. ఆ కపాలకురంటక యోగా పేరుని ఏంటంటే అబ్బో ఇందులో చాలా ఉంది యోగతత్వం అని ఆయన పేరు పెట్టుకున్నాడు. శ్రీతత్వ నిధి అనేది రాసుకున్నాడు అంతే, ఓ పుస్తకం రాసుకున్నాడు. దాని కపాలకురంటకం అని లేదా, ఫస్ట్ పేజ్ ఎగిరిపోయింది. సో ఆ కపాలకురంటక యోగా అయిపోయింది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో కొన్ని ఆసనాలు ఉంటాయి, చివరిలో కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏది తాడు పట్టుకొని ఎలా పైకి వెళ్ళాలి, ఎలా దిగాలి, తలకిందులుగా ఎలా చేయాలి, క్లైంబింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ట్రీ క్లైంబింగ్ టెక్నిక్స్, చెట్టుని ఎక్కేయడానికి వాడేటువంటి విధానాలు, తాడేసి పైకి ఎక్కటం కానీ, అవన్నీ పార్ట్ ఆఫ్ యోగా. సో మనం కూడా ఇప్పుడు కుర్చీ మీద కూర్చొని మరీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఇట్ బ్రింగ్స్ పర్ఫెక్ట్ సమత్వం, స్థిరత్వం, సుఖత్వం. అందుకే ఇక్కడ మళ్ళీ ఇందులో కూర్చొని మళ్ళీ టార్చర్ చేసుకోవడానికి కాదు మనం కూర్చుని, మనం హాయిగా రిలాక్స్డ్గా కూర్చోడానికి. నేను ఎట్లా కూర్చున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను, ఎంత హాయిగా ఉందో మీరు కూడా యూ షుడ్ ఫీల్ ద సేమ్. నేను హాయిగా ఇట్లా కొరిగాను, ముందు కూర్చొని ఇట్లా వింటున్నావు, నీ ఇంకా సుఖం ఎక్కడుండే? నేను చెప్పేది ఒకటి అంటే చెప్తున్నా అండి, మీరు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పేది ఒకటి రాయటం ఇంతసేపు ఏం గీక్తారండి, నాకు అర్థం కాదు. వింటే ఇదంతా వినే సాంప్రదాయం, వింటే గుర్తుండాలి కానీ గీకడం ఏంటండి నాకు అర్థం కాదు. నోట్బుక్లో మంచిదే లేండి, రాసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏమైంది, మీరు రాసుకునేటువంటి దాంట్లో సమత్వం పోయింది, స్థిరత్వం పోయింది, సుఖత్వం పోయింది. అంటే ఇదే నేను ఓవైపు చెప్తూ ఉంటే ఇంకోవైపు బ్రేక్ చేయడం అంటే ఇంకేం కావాలండి, ఇదే. సో అంటే కుర్చీలో ఎందుకు కూర్చున్నామయ్యా, టార్చర్ చేసుకోవడానికి కూర్చోలే కదా. సో కుర్చీలో ఎందుకు కూర్చున్నామంటే ఆధ్యాత్మిక క్రమం చేయడానికి కూర్చున్నాము. అంటే ఏంటి, అన్నీ పక్కన పెట్టి హాయిగా కూర్చొని భుజాలని మంచిగా ముందుకు పోయి, ఇప్పుడు చెయ్యిని రాస్తూ ఉండే, క్యాంటిలివర్ పొజిషన్లోకి చెయ్యి వెళ్ళే, ట్రేపిజియస్ మజిల్ లాగుతూ ఉండే, మెడ లాగుతూ ఉండే, ఇంకా సమత్వం ఎక్కడొచ్చాయి. ఇట్ ఈజ్ ఇంపోజింగ్ ఇంపాక్ట్ లోడ్ ఆన్ యువర్ స్పైన్. ఈ ఆసనం దాన్ని కంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తున్నది. అగోనిస్టిక్ మజిల్స్ని, యాంటగోనిస్టిక్ మజిల్స్, ఇవన్నీ యాంటగోనిస్టిక్లో ఉన్నాయి. అగోనిస్టిక్ మజిల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి, అంత పెద్ద టవర్ ఉందంటే కింద రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. అగోనిస్టిక్ అంటే రీఎన్ఫోర్స్మెంట్, యాంటగోనిస్టిక్ అంటే స్ట్రక్చర్. అందుకే ఆసనంలో టెన్షన్ పనికిరాదు. ఆధ్యాత్మిక క్రమం అంటే ఆధ్యాత్మిక క్రమంలానే వేయాలి. మనం ఎంత రిలాక్స్డ్గా వేయాలంటే పూర్తిగా అలసిపోయినప్పుడు, ఎట్లా పూర్తిగా రోగం వచ్చింది, అసలు లేవలేకపోతున్న మంచంలో, అప్పుడు ఎట్లుంటుంది శరీరం. సో అలా చేయాలి ఆసనం అనేది. వెన్ యూ డూ ఆధ్యాత్మిక క్రమం, నెమ్మదిగా కాళ్ళని ఇలా ముందుకు ఉంచండి, ఆసనాన్ని ముందుకు ఉంచండి, మోకాలని దగ్గరగా ఎడంగా తీసుకొస్తూ ఫ్రీ చేస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది చైర్లో, మీకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. చైర్ యొక్క డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుని కావాలంటే మ్యాట్ మీదనే చైర్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే లేకుంటే చైర్ స్లిప్ అయిపోతుంది. చైర్ స్లిప్ అయింది, మామూలు బెడ్షీట్ల మీద పనికిరాదు, స్లిప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చైర్ షుడ్ బి ఓన్లీ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ మ్యాట్ విత్ ద గ్రిప్. సో మామూలుగా ఎనీ యోగా మ్యాట్, ఎనీ మెటీరియల్ యూ యూజ్, పియూ మెటీరియల్ యూ యూజ్, పీవీసీ మెటీరియల్ యూ యూజ్, అవునా, టెపా మెటీరియల్స్, అవునా, యూ యూజ్ థర్మోప్లాస్టిక్ ఎలాస్టమర్స్ అని అంటాం. మ్యాట్స్, యోగా మ్యాట్లలో ఉండేటువంటి, నేను చెప్పాను ఒక క్లాసే తీసుకున్నాను, యోగా మ్యాట్లు ఏంటి, మెటీరియల్స్ ఏంటి, ఏ మెటీరియల్స్ బెటరు. సో వరల్డ్ బెస్ట్ మ్యాట్ ఏంటి, ఇది మండూకా మ్యాట్ అంటారు. ఇది వై ఇట్ ఈస్ వెల్ ఇంజనీర్డ్. వై ఇట్ ఈస్ స్పెషల్? బికాజ్ ఇట్స్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ దిస్. డు యు నో వాట్ ఇస్ ద కాస్ట్ ఇన్ అమెరికా? దిస్ 26,700. This mat which I am using, this is the highest quality of the mat what Manduka manufactures, and it is a king size mat. Its cost is 27,600 or something like that. Amazon.comలోకి వెళ్ళి మీరు చూడండి, మీ ధర తెలిసిపోతుంది. సో మిమ్మల్ని 27,000 పెడితే సో మంచిగా నాకేంటంటే 2 నెలలు 3 నెలలు మీకు మంచిగా సోమరసం దాగిపోయచ్చు.
అవునా? కాకపోతే మరి ఇది కూడా అవసరమే కదా. మరి మరి ఏం చేయాలి? మరి వాడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాడు? మండుకు అమెరికాలో చేపిస్తున్నాడు, కాదు చైనాలో చేపిస్తున్నాడు. మరి చైనాలో ఎక్కడ చేపిస్తున్నాడు కనుక్కొని వాడికి ఫోన్ చేస్తే నాకు మినిమం 3000 మ్యాట్లు ఆర్డర్ పెట్టమంటాడు. మేము మినిమం 5000 మా టన్ను ఒక కంటైనర్ పంపిస్తామంటాడు. కంటైనర్ అంటే వాడు అంటాడు 20,000 మ్యాట్లు 10,000 మ్యాట్లు అడుగుతున్నాడు. ఇక మన యోగా బిజినెస్ యోగా మానేసి ఇక యోగా మ్యాట్లు అమ్ముకుంటూ కూర్చుందాం అండి ఇండియాలో. నాకు అర్థం కాదు. అవునా? మరి 10,000 మ్యాట్లు తెచ్చుకుంటే మనం ఎవడి బుక్లో పెడతామని నాకు అర్థం కాదు. బలవంతంగా ఇచ్చినా కూడా పార్కులే నాకు వదిలిపోవని అంటాడు. అవును, మనకే అర్థమైందండి. సో వాడిని పట్టుకొని నెమ్మదిగా ఇట్లా పక్కకు తిరగండి. హాయిగా అలా పర్వాలేదు. సో 2 కాళ్ళని, ఒక కాళ్ళని ముందుకి, ఒక కాళ్ళని ఫ్రీ చేస్తూ వెనక్కి చేస్తూ నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకోండి. ఆల్వేస్ నెమ్మదిగా. ఆ యోగా మ్యాట్ మెటీరియల్ చెప్తున్నాను. సో వాడు యూజ్ చేసేది నా కంపెనీ వాడు ఆర్డినరీ పీవీసీ కాదు, హార్డ్ పీవీసీ. ఇండియాలో అన్ని ఎంక్వైరీలు పెట్టా, ఒక్క కంపెనీ కూడా రాలేదు ముందుకు. వాడు అన్నాడు, ఓ ఇది బెస్ట్ మ్యాట్ అన్నాడు. వాడు ఇచ్చిన బెస్ట్ మ్యాట్ చూస్తే అవునా. సో అసలు వాడి మెటీరియల్ ఏంటో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. సో అవన్నీ కనుక్కొని సో చేస్తే సో వీ గాట్ డన్ ద మ్యాట్స్, అవర్ ఓన్ మ్యాట్స్, డిజైన్ ఇంజనీర్డ్ మ్యాట్స్ చేసాం. అండ్ ఇది 6 mm, మనం ఇచ్చిన మ్యాట్ 8 mm. సో ఎందుకు మ్యాట్ అంటే స్లిప్ కాకూడదు చైర్. గ్రిప్, ఆసనంలో గ్రిప్ చాలా ఇంపార్టెంట్. అందుకే అబ్రాడ్లో ఏం చేస్తారంటే యాంటీ స్కిడ్ గ్లౌజ్ వాడతారు. నువ్వు నువ్వు అధోముఖ శ్వానాసనం చేస్తున్నావు, డౌన్ డాగ్ పోస్చర్ చేస్తున్నావు, నీ చేతుల్లో ప్రాబ్లం ఉంది, గ్రిప్ అవసరం. సో దానికి గ్లోవే డిజైన్ చేసేది ఇంజనీరింగ్లో. దే యూజ్ గ్లోవ్స్. అలాగే పాదం స్లిప్ అవుతుంది, పాదం గ్రిప్ లేదు, స్ట్రెయిన్ పడుతుంది. ఆ పాదానికి గ్రిప్ ఇవ్వడానికని దే హ్యావ్ గివెన్ ఎ టూల్, ప్రాప్. దే హ్యావ్ డిజైన్ ద ప్రాప్. సో నౌ స్పెషల్ ప్రాప్స్ ఆర్ అవైలబుల్. నువ్వు ఇప్పుడు పోల్ ఎక్కాలి స్కిడ్ కాకుండా అంటే ఆ గ్లో వేసుకొని పోల్ ఎక్కితే నీ చెయ్యి ఏది ఉడుం పట్టులాగా ఉండిపోతుంది. అంత దట్ కైండ్ ఆఫ్ ద గ్రిప్ టెక్నాలజీస్ వచ్చాయి, అదెసివ్ టెక్నాలజీస్ వచ్చాయి. అదెసివ్ అంటే ఏంటి? పెట్టినప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయితే అతుకుండా, మళ్ళీ కావాలంటే ఫ్రీగా ఇలా అనగానే ఒక యాంగిల్లో ఇలా అనగానే వచ్చేస్తుంది. నెమ్మదిగా కాళ్ళని వెనక్కి ఇలా కూర్చోండి, చేతులు ముందు ఉంచండి, పాదాలని ముందుకి వెనక్కి. సో ఎలాగూ పెళ్ళైన 2 సంవత్సరాలే అవునా, భార్యాభర్తలు అత్తుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ముట్టుకుంటే ఒట్టు అవునా. సో ముట్టుకోవాలంటే కోపాలు, తాపాలు, ఎన్నో కండిషన్లు అవునా. భర్త ఎన్నో కండిషన్లు, భార్య ఎన్నో కండిషన్లు అవునా. అలా అయిపోయింది పరిస్థితి. అందుకని ఈ కుర్చీ అలాంటి ఏం కండిషన్స్ పెట్టదండి. అందుకని శుభ్రంగా కుర్చీ చుట్టూ చేతులు వేసి అవునా, అదే మీ ఫ్రెండ్ అనుకొని అవునా, దాన్ని శుభ్రంగా సో హాయిగా శరీరానికి కావాల్సినటువంటి ఆసనాన్ని ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ చూడాలనిపించినా కుర్చీలో ఇలా కూర్చోండి చేయండి. ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ కనపడాలన్నా ఈ విధంగా వేసారనుకోండి అలాంటి కోరికలన్నీ పోతాయి. అందుకే మనకి ఇలాంటి ఆసనాలు ఇచ్చారు. సో చేతులను చిక్కగా మకరాసనంలో ఉంచినట్టుగా ఉంచి నెమ్మదిగా ఇలా భుజాలని ఫ్రీ చేసుకొని ఇలా పట్టుకొని నెమ్మది కుడివైపుకి తిరగండి, ఇంకోవైపుకి తిరగండి. మంచి కుర్చీలో కూర్చోండి. మళ్ళీ కాళ్ళని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అంటూ హాయిగా చేస్తూ ఇవి మీ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలని, జాయింట్స్ని చక్కగా ప్రిపేర్ చేసేటువంటి విధానం. హాయిగా చేస్తూ నెమ్మదిగా
కుడి కాలుని మళ్ళీ అందులో దూర్చండి. ఆసనాన్ని ముందు జరపండి. ఎందుకంటే ఈ మజిల్ అంతా టచ్ కావాలి. అందుకే వీఆర్ మూవింగ్ ఆసన ఇన్ టు ద ఫ్రంట్. ఎడమ కాలుని ఫ్రీ చేస్తూ, భుజాలని ఫ్రీ చేస్తూ, మంచిగా మజిల్, మంచిగా మాస్, మంచిగా ఫీలింగు, ఎనర్జైజింగ్, ఈస్ట్రోజన్. అవునా? సో అన్నీ కూడా ఈ ఆసనాల్లోనే తీసేసుకోవచ్చు. కాసంతా శరీరం మీదే తీసుకోవచ్చు. మూడు మీద కాసి, భార్య మీద కాసి, పిల్లల మీద కాసి, బాస్ మీద కాసి, అంత ఆసనాలు ఇంకా బరువులు ఎత్తుతూ ఇంకా చేస్తూ. అందుకే ఎవరైనా మీ వాడు జిమ్కి వెళ్తే 4 తిట్టి పంపించండి. వాడు జిమ్ ఆటోమేటిక్గా అద్భుతంగా చేస్తాడు. అవునా? ప్రతిరోజు. లేకుంటే వాడు పోయి ఆడేసి ఓ ఇది నొప్పి అంటాడు, అది నొప్పి అంటాడు. అదే మీరు వాడిని, అది ఎలా అగ్రెసివ్ టెక్నాలజీ అని మొదలే మీరు వాడి లోపల టెస్టోస్టెరాన్ మొదలే నింపారు అనుకోండి. వాడు వెళ్ళి జిమ్కి వెళ్ళే ముందు వాడిని తిట్టండి. వాడికి ఏది కోపం వస్తుందో తెలుసు, వాడికి ఏది రుచి ఉండదో తెలుసు. ఓ రోజు ఆ డ్రింక్ ఇవ్వాలా, ఓ రోజు వానికి ఆ 4 మాట్లాడాలి, వాడిని పంపించాలి, పోయి జిమ్కి వెళ్ళిపో. అలాగే వాడే వెళ్ళిపోతాడు. ఇక నేను పోతున్నా అని, నువ్వేం పంపించాల్సిన అవసరం లేదు. ఇక వాడు ఆ జోష్లో చూడాలి. ఇక వాడు ఏం చేస్తాడు? టెస్టోస్టెరాన్ జోష్ కదండి. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే పరిగెత్తాలా. మళ్ళీ కాళ్ళని ముందు ఉంచండి, భుజాలని ఫ్రీ చేయండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. ఒక ప్రదక్షిణం చేసాం కుర్చీలో. కాళ్ళు ఫ్రీ అయిపోయి, ఆ తర్వాత గ్రాయిన్ క్లియర్ అయిపోయింది. నా పాదాల్లో తేలికదనంగా అనిపిస్తోంది. ఆసనంలో వెనక్కి హాయిగా కూర్చుని, ఎక్కడ ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. ఇంతసేపు చేసాం. ఒక్క నిమిషం కూడా మనం ఆసనంలో లేకుండా లేము. అంతసేపు ఒక్కొక్క ఆసనంలో ఉండటం మామూలు విషయమేనా కాదు కదా. సో మీ కబుర్లు చెప్పినా కూడా మీ శరీరం నా కబుర్లు వినదు. దానికి ఓన్లీ మీరు ఏదో యోగులు అయితే నా కబుర్లు వింటారు. మీ శరీరం ఇంకా కూడా నొప్పి ఉందా లేదా అని చూస్తుంటుంది. మీరంతా ఇక్కడ ఎంగేజ్ అయినా కూడా. అవునా? సో అందుకనే ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని దగ్గరగా తీసుకురండి. అవునా? సో ఏం చేయండి అంటే, ఈ కాళ్ళు ఇలా పెట్టి ఈ కాళ్ళలోకి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి. విన్యాసాలు చేయాలి కదండి. ఇదే విన్యాసం. వెనక ఉన్న కుర్చీలోంచి ముందుకు ఎలా వెళ్ళారు కుమార్ గారు? టెక్నిక్ ఏంది? అవునా? ఇలా కూర్చున్నాము, ఇలా ముందుకు వెళ్ళాము, ఈ కాలు ఇందులోకి తీసుకున్నాము, నుంచి మూవ్ అయ్యాము. ఇప్పుడు ఒక కాలు బయట ఉంది, ఒక కాలు లోపట ఉంది. సో భారద్వాజాసన వర్గంలోకి వచ్చాం. సో ఆసనాల్ని శుభ్రంగా ఆసనాన్ని ఫ్రీ చేస్తూ, ఇప్పుడు మీ గజలు ఇంకా ఫ్రీ అయిపోతాయి. మీ గ్రాయిన్ ఉంది చూసారా, ఇంకా ఫ్రీ అయిపోతుంది ఇందులో. సో నౌ దిస్ ఏరియా గెట్స్ ఫ్రీ. దిస్ ఏరియా ఈజ్ ఫ్రీ. యూ కెన్ కిక్ యువర్ ఫుట్బాల్ టు ద గోల్ if this area is free. If this area is tensed, and you can never jump, you can never make the ball into the goal. All the best goals in the world are hit only when they are in anti-gravity, totally tension free. ఎందుకంటే the speed of the ball when it is thrown without any tension, and no one can stop it. అందుకే టెన్షన్ తీసేస్తే మన స్పీడ్ పెరుగుతుంది. బయట బ్రెయిన్ ప్రాసెసింగ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం చేస్తున్నాం ఇది. సో దిస్ స్లోయింగ్ డౌన్ ఈజ్ టు హ్యాండిల్ ద జాబ్స్ అరౌండ్ అస్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, టు డూ ద జాబ్స్ క్విక్లీ. కాల్ని ఇలా ఫ్రీ చేసి నెమ్మదిగా ఈ కాల్ని ఇలా ఉంచి ఈ కాల్ని ఫ్రీ చేసుకోండి. ఈ కాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి. ఇక్కడ ఈ కుర్చీలో సో పోనీ ఆసనం కాసేపు అలా ఉంచుదానిలేండి. సో ఉంచి ఇప్పుడు మీరు టీ తాగడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక మధ్యలో ఒక పోస్చర్ మారుద్దాం, సరిపోతుంది. నెమ్మదిగా దీన్ని కూడా కిందికి తీసుకురండి. ఇప్పుడు ఇలా కూర్చోండి, డయాగ్నల్గా ఫ్రీ చేయండి. ఇందాకనేమో ఇలా కూర్చున్నాం, ఇప్పుడు డయాగ్నల్గా కూర్చున్నాం. ఫ్రీ చేయండి. మీ టీ తాగుతూ కావాలంటే కింద పెట్టుకొని కదిలేప్పుడు, లేదా మీరు కూడా బీర్ యోగా చేసినట్టు మనం సోమరస యోగా చేస్తున్నాం.
వాడు యూకేలో బీర్ బాటిల్ పట్టుకుని వాడు వేసేట. అందుకని సోమవారం కప్పుని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసే యోగా. సో అరే సోమరస తాగుతూ యోగా వేస్తే మస్తుందిరే బాస్తుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఆల్ స్టూడియోస్ విల్ సో డ్రింక్ దిస్ వి ఆఫర్ ద డ్రింక్, దిస్ వి ఆఫర్ ద డ్రింక్, దిస్ వి ఆఫర్ ద డ్రింక్. జాగ్రత్త అండి, జాగ్రత్త, తొందరపడకండి ఇక్కడ. See, this is a shakachurna for omelette. The world best omelette, best tasting omelette. You just break a egg, add this a scoop. What a taste. You can add little bit of, even salt is not required here. Shakachurna. What aroma, what aroma. In any curry you add 1 scoop of it, you will not have any indigestion, you will not have any acidity, you will not have any motion, constipation. Excellent. 27 spices added into it. Super spice greens, hot, herbal hot drink. Your blood, it clears your, your heart is racing, you're feeling suffocated. So, hot drink, and excellent. Then, joint pain remedy, those who are having joint issues, So, the formula, zeta amino, so those who are having all the joint issues, back pain issues, with the problem, back problems. So, as I told, either you combine 3 or best is morning Astika Dantamrita, morning is this Astika Dantamrita with spice tea or with superactive, so motion will be free. During the daytime, zeta amino, it maintains blood sugar to cholesterol to excellent, 1 or 2 doses during the daytime. And in the night, joint pain remedy, 2 scoops with a honey or anything. Excellent. Or with a Meda Amrutam, with your Nidra Amrutam, best. Your joint issues solved. Combination. And so this is Somarasa chocolate with all the nutrients. Very tasty, very tasty. Cocoa prices have shot up because ivory, the world, the largest producing cocoa countries. So the production was not there. Ivory Coast, Ecuador, with the result. So the world cocoa powder cost has enormously increased. Understand? It is almost tripled. Price is almost the cocoa product. So chocolate prices are going to double or triple now. Understand?